ఇక ఎన్నికల ఫలితాలను చర్చించడానికి ఎనలిస్ట్ కోటేశ్వర గారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక ఎన్నికల ఫలితాల గురించి. కోటేశ్వర గారు చెప్పండి, ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ కనిపిస్తుంది. 90,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. 190కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును కూడా దాటేసినట్టు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? మహారాష్ట్రలో ఇప్పటి వరకు వెల్లడైనటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మామూలు ఎగ్జిట్ పోల్స్ లేదా అంతకుముందు సర్వేలకు మించి భారీ మెజార్టీ తోటి విజయం సాధిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒక 5-10 సీట్లు అటు ఇటు అయినా కానీ 200 స్థానాలతోటి లేదా 200 స్థానాలకు పైగా అది మెజార్టీ తెచ్చుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్, ఎన్సిపి, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే శివసేన కూటమి గత లోక్సభ ఎన్నికల్లో కనపరిచినటువంటి ప్రతిభని ఈసారి చూపించడంలో ఘోరంగా విఫలమైనట్టు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏమిటి అనేటువంటిది మనం ఇంకా ఓటింగ్ పూర్తిగా కౌంటింగ్ అయిన తర్వాత ఆ తీర్పును దాన్ని చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం. ఇక జార్ఖండ్ ఎన్నికల విషయానికి వస్తే, జార్ఖండ్ లో ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్, శిబు సోరెన్ నాయకత్వంలో ఉన్నటువంటి జార్ఖండ్ కూటమికి 51 స్థానాల్లో ఇప్పుడు లీడింగ్ లో ఉంది. బీజేపీ కూటమి 28 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది కనుక అక్కడ కూడా ఇదే ధోరణి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ సీట్లు ఇంకా పడిపోయిన ఆశ్చర్యం లేదు, లేదా 1-2 సీట్లు వచ్చినా గానీ ఇదే రేంజ్ లో అంటే ఇండియా కూటమి అక్కడ ఘనమైనటువంటి విజయాన్ని సాధించే దిశగా వెళ్తోందనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇక్కడ చూసినట్లయితే 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వమే ముందున్నట్లు మనం చూస్తున్నాం. అయితే మరి కాంగ్రెస్ కూడా ప్రచారం చేసింది, చాలా మంది నేతలు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. ఒకవైపు కర్ణాటక, తెలంగాణలో కూడా సూపర్ 6 పథకాలతో ముందుకు వెళ్లారు, విజయం సాధించారు. మరి ఈసారి మహారాష్ట్రలో కాంగ్రెస్ విజయం సాధించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అది మనం ఇప్పుడే పూర్తిగా దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేయలేము. ఎందుకంటే ఓటింగ్ ఇంకా వివిధ ప్రాంతాల్లోనూ లేదా వివిధ సామాజిక తరగతులు ఎట్లా వేశారు అనేటువంటిది చూడాల్పిస్తూ ఉంది. కానీ ప్రాథమికంగా చెప్పాల్సి వస్తే మహిళలకి సంబంధించినటువంటి మిగతా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ కూటమి మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి ఏ విధంగానైనా గెలవాలి అనేటువంటి లక్ష్యంతో అక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఒక నగదు బదిలీ కార్యక్రమాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు చేపట్టింది. అది బహుశా ఫలితాలను ఇచ్చినట్టుగా ఒక ప్రాథమికమైనటువంటి అభిప్రాయం మాత్రమే. ఎందుకు అంటే కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి మాత్రమే జనం అక్కడ ముఖ్యంగా మహిళలు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ అక్కడ ఆశించిన మేరకు అంటే 5 నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలకు కూడా వచ్చినటువంటి ఓట్లు పెద్ద తేడా లేదు. 0.2% మాత్రమే అక్కడ తేడా ఉన్నది. అందువలన ఈసారి ఏ మేరకు ఈ ఎన్డీఏ కూటమి లేదా ఇండియా కూటమి పెంచుకున్నది అనేటువంటి మనం ఇంకా చూడాల్సి ఉంది. ఇప్పుడు వరకు వెల్లడైనటువంటి ట్రెండ్స్ ని బట్టి చూస్తే ఓటింగ్ లో కూడా 50% పైన తెచ్చుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆ 50% తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి అంటే ఏకపక్షంగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో అదే కనిపించినట్టుగా ఉన్నది అనేది నా అభిప్రాయం. అంటే ఇక ఎన్నికల ఫలితాలు అయిపోయేసరికి కనుక కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా? పెద్దగా పుంజుకునేటువంటి అవకాశం లేదు. 5-10 సీట్లు బీజేపీకి తగ్గొచ్చు, లేదా 5-10 సీట్లు ఎక్కడైనా మైనర్ గా తేడా ఉన్నప్పుడు కాంగ్రెస్ లేదా ఎన్సిపి పవర్ కూటమి వీళ్ళు పుంజుకోవచ్చు తప్ప విజయాన్ని మొత్తం ప్రభావితం చేసేటువంటి రీతిలో కాంగ్రెస్ కూటమి మెజారిటీ తెచ్చుకునేటువంటి అవకాశాలు అయితే డెఫినెట్ గా లేవనే చెప్పాలి.
అయితే ఈసారి మహారాష్ట్రలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అక్కడ తెలుగు ఓటర్లు కూడా చాలా మంది ఉన్న ప్రాంతాలు ఆయన ప్రచారం ఈసారి మంచి ప్రభావం చూపించింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? తెలుగు ఓటర్లు ఉన్నటువంటిది పరిమితమైనటువంటి ప్రాంతం. అది మొత్తంగానే బీజేపీ లేదా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ఇప్పుడు మొత్తం మీదనే లీడ్ చూపిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇటు లేదా ఇటువైపు రేవంత్ రెడ్డి కానివ్వండి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్దగా ప్రభావితం చూపారు అని నేను అనుకోవట్లేదు. అక్కడ బీజేపీకి మొత్తంగానే అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినందువల్ల ప్రత్యేకంగా ఏమన్నా వచ్చాయా లేదా అనేటువంటిది ఆయన పర్యటించినటువంటి నియోజకవర్గాల ఫలితాలను చూసిన తర్వాత, ఆ ఓటింగ్ తీర్పులు చూసిన తర్వాత మాత్రమే ఏమైనా ఫలితం ఉన్నదా లేదా అనేటువంటిది చెప్పడం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు.